హలో హాయ్ ఫ్రెండ్స్, నేను ఎంసీ ఇంటెలిజెన్స్. సో లేటెస్ట్ ఇంటీరియర్ వర్క్ అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చేసా. సో ఇది వచ్చేసరికి వైజాగ్ అండి, ఎంఈపీ కాలనీ సెక్టర్ 9 కంప్లీట్గా వర్క్ అనేది అయ్యింది. సో ఇందులో ఇంటీరియర్ వర్క్ ఎలా వచ్చింది అనేది మీకు చూపించబోతున్నా. సో వీడియోలోకి వెళ్ళే ముందు అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసుకొని, షేర్ చేయండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా అయితే చూస్తున్నారు. మ్యాక్సిమం కొంతలో కొంత ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి. సో ఫ్లాట్లోకి అయితే ఎంటర్ అయిపోదాం. సో మనం అయితే ఫ్లాట్లోకి వెళ్ళబోయే ముందు అయితే ఇక్కడ స్లిప్పర్ బాక్స్ ఒకటి ఇచ్చామండి పెట్ల కాడ. సో దానికైతే 2 డోర్స్ అయితే పెట్టాం. కిందన హెయిర్ జాలీలు కూడా దానికి మనం పెట్టడం జరిగింది. సో ఇంకా లోపలికి ఎంటర్ అయిపోతున్నాం. లోపలికి ఎంటర్ అయిన ముందు అయితే మనం స్టార్టింగ్ చూసుకోవచ్చండి. ఇది షూకి సపరేట్గా అయితే మన షూకి స్లిప్పర్ బాక్స్ అయితే రెడీ చేయడం జరిగిందండి ఇక్కడ. సో ఓన్లీ షూ పెట్టుకోవడానికి ఇందులో పీవీసీ లామినేట్ అయితే ఇది డిజైన్ చేయడం జరిగింది. చూసుకోవచ్చండి, ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది స్లిప్పర్ బాక్స్. స్టార్టింగ్ చూసుకోవచ్చండి మీరు. వాల్ సీలింగ్ అయితే మనం ప్లెయిన్గా ఇచ్చేసాం. చూసుకోవచ్చు మీరు, ప్లెయిన్గా ఇచ్చేసి మనం అయితే ఫోకస్ లైట్లో ఇచ్చాం. అలానే ఇక్కడ చూసుకుంటే యూపీవీ సీలింగ్ చేసాం. ఇక్కడ ఏంచో పిల్లర్కి మనం కవర్ చేసేసి లైటింగ్ సీట్ అయితే ప్రొవైడ్ చేసామండి. ఎడ్జ్ అయితే మనం గోల్డ్ కలర్ ఎల్ టైప్ ఛానల్ అయితే యూజ్ చేసాం. సేమ్ అటుపక్క కూడా అంతేనండి. లేవుడితో కవర్ చేసి సన్ మేక్ అందించేసి లైటింగ్ షీట్ పెట్టామండి. ఎడ్జ్ అయితే గోల్డ్ కలర్ ఛానల్ అయితే యూజ్ చేసామండి. అలానే చూసుకుంటే ఇక్కడ ఈవినిట్కి ఒక షోకేస్ అనేది ఇచ్చామండి సైడ్ పార్ట్కి. చూసుకోవచ్చు, దానికి డోర్ వచ్చేసరికి ప్రొఫైల్ ఫ్రేమ్ అయితే ఇచ్చామండి, గ్లాస్ డోరు. పైన అయితే మనం ప్యానలింగ్ చేస్తామండి ప్రాపర్గా. సో ఇటు పక్క చూసుకుంటే సేమ్ అలాగే వుడ్తో ప్యానలింగ్ చేసేసి మనం లైటింగ్ సీట్ అయితే ప్రొవైడ్ చేసాం. అలానే ఎడ్జ్ కూడా మనం గోల్డ్ కలర్ ఛానల్ అయితే ఎడ్జ్కి ఇచ్చామండి. సో ఇంకా కింద చూసుకుంటే మీరు కిందనైతే సో చూసుకోవచ్చండి, కిందనైతే 4 డ్రాస్ అయితే ఇచ్చామండి. అక్రాలిక్ లామినేట్స్ అండి, ఇది లుక్ బాగుంటుంది. సో ఇక్కడ వచ్చేసరికి ఈ పాట్లో మనకి స్క్రీన్ అనేది వచ్చేస్తుంది. 4K స్క్రీన్ అనేది కస్టమర్స్ అనేది వాళ్ళు వేయించుకుంటారు. సో ఇక్కడైతే మనకి ప్రొజెక్టర్ వస్తుందండి. ఇక్కడ ప్రొజెక్టర్ ఇక్కడ ఫిట్ చేసుకుంటారు, అక్కడైతే స్క్రీన్ అది వేయించుకుంటారు, కస్టమర్స్ వేయించుకుంటారు. అది అప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే మీరు ఈ సైడింగ్ డోర్స్ చూసుకోవచ్చండి. ఇది కూడా 1.5 అక్రిలిక్ లామినేట్ అనేది ఈ బాక్స్ అనేది డిజైన్ చేయడం జరిగిందండి. ఇది వచ్చేసరికి డార్క్ గ్రీన్ అండి, అలానే కాంబినేషన్ కలర్ వైట్ అండి. వైట్ కలర్లో అయితే మనం దీన్ని డిజైన్ చేయడం జరిగింది. అందులో ఇది 3 డోర్స్ అండి. ఇది సైడింగ్ డోర్స్ 3 డోర్స్ అండి. చూసుకోవచ్చండి, సాఫ్ట్ క్లోజ్ ఇంచేసండి. ఆటోమేటిక్గా అవే సాఫ్ట్గా మూవ్ అయిపోతుంటాయి. సో అలానే మిడిల్లో కూడా ఇక్కడ కూడా అదే డోర్ పెట్టామండి. సెంటర్లో కూడా చివరి కూడా ఒక డోర్ పెట్టామండి. చూసుకోవచ్చండి మీరు, చాలా క్లాస్గా ఉంటుందండి లుక్. పైన అయితే వైట్ కలర్లో హైడ్రాలిక్ డోర్స్ అయితే 3 ఇచ్చేసామండి. చూసుకోవచ్చు మీరు. మూడు ఇచ్చేసామండి. అలానే ఇక్కడ చూసుకుంటే మనం ప్యానలింగ్ చేసేసి వైట్ కలర్ ఇచ్చేసామండి. సైడింగ్ డోర్ ఒక పెట్టామండి. ఇది వచ్చేసరికి మనకి బాత్రూమ్ అండి. కింద లోపల బాత్రూంలోకి వెళ్ళే ప్లేస్ కోసం అని చెప్పేసి ఇది కవర్ చేసి సైడింగ్ డోర్ పెట్టామండి. అలానే ఇక్కడ చూసుకుంటే మీరు స్మాల్ డ్రెస్సింగ్ టేబుల్ ఇచ్చామండి. వాళ్ళకి అయితే గ్లాస్ ఇచ్చేసామండి. గ్లాస్ ఇచ్చి కింద స్లేట్ పెట్టుకున్నామండి. అలానే ఇక్కడ ప్రొఫైల్ ఫ్రేమ్ డోర్లు కూడా ఇచ్చామండి. చూసుకోవచ్చండి, ఎందుకంటే మళ్ళీ వాష్రూమ్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత మనం ఇక్కడ డ్రెస్సింగ్ చేంజ్ కానీ ఏవైనా ఇక్కడ చేసుకోవచ్చు అని చెప్పేసి ఫ్రీగా ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే ప్రొఫైల్ డోర్స్ కూడా ఇచ్చామండి. కొద్దిగా ప్రొఫైల్ ఫ్రేమ్ అయితే పైన అయితే హైడ్రాలిక్ డోర్ అయితే ఒకటి ఇచ్చామండి. చూసుకోవచ్చండి మీరు. అలానే చూసుకుంటే టీవీ యూనిట్కి వెళ్ళిపోతామండి. టీవీ యూనిట్ చూసుకోవచ్చు మీరు. పైన బాక్స్ అయితే ఒకటి ఇచ్చేసి పైన 3 హైడ్రాలిక్ డోర్స్ అయితే ఇచ్చామండి. ఇది కూడా డార్క్ గ్రీన్ అండి. ఇక్కడైతే బుక్స్ పెట్టుకోవడానికి అయితే ఇచ్చామండి. ఇది అయితే బుక్స్ పెట్టుకోవడానికి ప్లేస్ అయితే ఇచ్చామండి. అలానే బ్యాక్డ్రాప్ చూసుకుంటే మనం బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే పీవీసీ లామినేట్ అయితే ఈ బ్యాక్గ్రౌండ్ అంతా మొత్తం మనం కవర్ చేయడం జరిగింది. సో ఇక్కడైతే ఇది స్టడీ టేబుల్ అండి. ఇది స్టడీ టేబుల్కి ఒక పిల్లర్లా ఇచ్చేసి మన అక్రిలిక్ లామినేట్ అనేది ఇచ్చామండి. కింద బాక్స్ ఇచ్చామండి, డార్క్ బాక్స్. కింద కూడా 3 డ్రావర్స్ అయితే ఇచ్చామండి. చూసుకోవచ్చు మీరు, సాఫ్ట్ క్లోజ్ 3 డ్రావర్స్ అయితే ఇచ్చాం. అలానే చూసుకుంటే స్టడీ టేబుల్ కింద ఒక స్టూల్ కూడా ఒకటి ప్రొవైడ్ చేసామండి, రౌండ్ది. దీని మీద క్వశ్చన్ వస్తుంది, ఇంకా వేయలేదండి క్వశ్చన్. స్టార్టింగ్ మీరు చూసుకోవచ్చండి,
ఇక్కడైతే మనం బెడ్ పక్కన అయితే ఒక బాక్స్ ఒకటి ఇచ్చామండి. బాక్స్కి 2 డ్రాయర్స్ అయితే ఇచ్చామండి, వైట్ కలర్ డ్రాయర్స్. పైన అయితే మనం డార్క్ అయితే వాడామండి. సో ఇక్కడ చూసుకుంటే లోవర్స్ అయితే మనం ఈ అటువైపు ఇటువైపు లోవర్స్ అయితే కవర్ చేయడం జరిగిందండి. సేమ్ ఇటుపక్క ఎలా అయితే ఉందో అటుపక్క కూడా సేమ్ అదే బాక్స్ ఇచ్చేసి 2 డ్రాయర్స్ ఇచ్చేసి లోవర్స్తో కవర్ చేసామండి లుక్ కోసం. హెడ్ బోర్డ్ చూసుకుంటే మనం గ్రే కలర్ కుషన్ అనేది ప్రొవైడ్ చేసామండి. హెడ్ బోర్డు చూసుకోవచ్చు మీరు. చుట్టూ బార్డర్ కూడా మనం గ్రీన్ కలర్తో అయితే బార్డర్ కూడా కవర్ చేస్తాం. అలానే సైడ్ పార్ట్ చూసుకుంటే మీరు ఇది క్యాట్లాగ్ మోడల్ అండి. ఇది ఈ సైడ్ పార్ట్ వచ్చేసరికి వైట్ వేసామండి, కింద అయితే డార్క్ వేసాం. దీనికి ఒక షేప్ కూడా ఇచ్చామండి. అలానే ఇది హైడ్రాలిక్ మంచం అండి. ఇది ఆటోమేటిక్గా లేగడం పుష్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. చూసుకోవచ్చు మీరు. లోపల కూడా స్టోరేజ్ ప్లేస్ అనేది ఇచ్చాం. ఇందులో ఏదైనా పెట్టుకోవచ్చండి ఐటమ్స్ కట్ట, బెడ్షీట్లు కానీ పిల్లోస్ కానీ ఇంకేమైనా మనం పెట్టుకోవచ్చండి. చూసుకోవచ్చు ప్లేస్ మొత్తం మీరు. మనకు స్టోరేజ్ ప్లేస్ చాలా కవర్ అయ్యింది. సో అలానే చూసుకుంటే జస్ట్ ఇలా మూవ్ చేస్తే సరిపోద్ది. ఈ వాల్కి కూడా కలర్ అయితే మనం క్రీమ్ కలర్ ఇచ్చామండి. వర్క్ అయితే మీరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే కదా నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. నేను కూడా ఇంకా అరే బెటర్రా ఇంకా వీడియోస్ చూస్తున్నారు, మనం కూడా ఇంకా చేద్దాం అని చెప్పేసి అనిపిస్తుంది. సో దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ నా ఛానల్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలానే ఉండాలి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.